శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము 12 నారద ఆగమనంబు. శ్లోకము 86. భావము. ఆ సమయంలో తన చేతిలో ఉన్న మహతి అనే వీణ తీగలో నుంచి నారాయణ నామం నిరంతరంగా ప్రతిధ్వనిస్తూ ఉండగా నోటి వెంట వెలువడే హరినామ సంకీర్తనం అనే అమృత ప్రవాహంలో మహాయోగులందరూ పరవశించిపోతూ ఉండగా బంగారు రంగు జటాజూట కాంతి సమూహాలకు దిక్కులన్నీ ప్రభాత కాంతులతో మెరుస్తుండగా ఒంటి నిండా ధరించిన తులసీమాలల సుగంధాలు ఆకాశం నిండా వ్యాపిస్తుండగా ముల్లోకాలలో అఖండమైన పేరు ప్రతిష్టలు కలవాడు సకల శాస్త్ర పురాణ విశారదుడు అయిన నారదుడు వ్యాసుని దగ్గరకు ఆకాశ మార్గాన వచ్చాడు. శ్లోకము 87. అలా వచ్చిన నారద మహర్షి వినయశీలుడు, వేదాలను విభజించిన ఉల్లాసం కలవాడు, సంసార దుఃఖం లేనివాడు, మనోవిజ్ఞానం పూర్తిగా కలిగినవాడు అయిన వ్యాస మునీంద్రుణ్ణి చూశాడు. శ్లోకము 88. ఈ విధంగా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుడిని చూసి లేచి వ్యాస మహర్షి యథావిధిగా పూజించాడు. అప్పుడు నారదుడు మధుర మందహాస సుందర వదనార విందంతో మహతీవి పంచిని మెల్లగా మీటుతూ ఇలా ప్రశ్నించాడు. శ్లోకము 89. పరాశరుని పుత్రుడా వ్యాసమునీంద్ర, నీవు బ్రహ్మదేవుడివి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాల్ని జయించినవాడివి. పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయించినవాడివి. యోగులలో అగ్రేసరుడివి. వినయ సంపన్నుడివి. ఇటువంటి నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాడిలాగా విచారించటం ఆశ్చర్యంగా ఉంది. కారణమేమిటయ్యా? శ్లోకము 90. అలా అడిగిన నారద మహర్షితో వ్యాస మహర్షి ఇలా అన్నాడు. శ్లోకము 91. నారద మునీంద్ర, నీకు తెలియనిది ఏముంది? బ్రహ్మ మానసపుత్రుడవు. శ్రీమన్నారాయణ సంకీర్తనాన్ని స్వీకరించావు. దశ దిశలందు తిరిగావు. మహత్తరమైన తత్వజ్ఞానంలో అందవేసిన చెయ్యి అనిపించుకున్నావు. శ్లోకము 92. అంతేకాకుండా నీవు సూర్య భగవానుడిలా ముల్లోకాలలోనూ సంచరిస్తూ ఉంటావు. వాయుదేవుడిలాగా సర్వ మానవుల మనస్సులలో మెలుగుతూ ఉంటావు. సమస్తమూ తెలిసినవాడివి. శ్లోకము 93. నారదా, నీకు తెలియని ధర్మం ఏ లోకంలోనూ లేదు. అనేక విషయాలను అవలోచించినవాడివి. నాకు ప్రాప్తించిన కొరతకి కారణమేమిటో అదంతా దయతో నాకు వివరంగా చెప్పు. శ్లోకము 94. అని అడిగిన వ్యాస మునీంద్రుడితో నారదుడు ఇలా అన్నాడు. శ్లోకము 95. ఆర్యులచే పూజితుడా వ్యాస, పవిత్రమైన అనేక ధర్మ విశేషాలను నీవు వెల్లడించావు. సరే కాని పొరపాటేమిటంటే దానిలో కొంచెం మాత్రమే విష్ణుకథలు చెప్పావు. చక్కగా సమగ్రంగా చెప్పలేదు. వాసుదేవుని గుణ విశేషాలు వర్ణించి చెప్తే సంతోషించినట్లు ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు సంతోషించడు. నీ మనస్సుకు ఈ లోటు రావటానికి కారణం నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం ప్రధానంగా చెయ్యకపోవటమే. శ్లోకము 96. పరాశరపుత్ర వ్యాస, హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో కలహంస పంక్తులతో శోభాయమానమైన మానస సరోవరంలాగా విరాజిల్లుతుంది. హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడినప్పటికీ అది శుభకరంగా ఉండదు. పైగా కంపు కొడుతూ బొంతకాకుల గోలతో కూడిన చెత్తగుంటల అయోగ్యమై ఉంటుంది. శ్లోకము 97. తత్వవిశారద వ్యాసమునీంద్ర, పవిత్రమైన హరిచరిత్రలు కలిగిన కావ్యాలు అసాధు పదాలతో కూడుకొన్నప్పటికీ చక్కగా లేనప్పటికీ సకల పాపాలను పటాపంచలు చేస్తాయి. అందువల్లనే సజ్జనులైన తపోధనులు శ్రీహరిని భావిస్తూ శ్రీహరి లీలలు గానం చేస్తూ నామం జపం చేస్తూ కథలు చెవులారా ఆలకించుట చేస్తూ ఎప్పుడూ ఆయననే కీర్తిస్తూ తమ జన్మలు సార్థకం చేసుకుంటారు కదా. శ్లోకము 98. వ్యాసమునివర్య, కర్మ వాసన లేనిది, ఆధారం లేనిది అయినా జ్ఞానం విష్ణుభక్తి లేకపోతే విశేషంగా ప్రకాశించదు. ఫలాపేక్ష లేని నిష్కామకర్మమైన భగవదర్పితం కాకపోతే అది ప్రశస్తం కాదు. జ్ఞానం కాని వాక్కు కాని కర్మ కాని అవి ఎంత గొప్పవైనను భక్తి లేని నాడు నిరర్థకాలే. అందువల్ల వ్యాసమహర్షి, నీవు మహానుభావుడవు, సత్యదర్శనుడవు, దిగంత విశ్రాంతమైన కీర్తి కలవాడవు, సత్యనిష్ఠుడవు, నియమపరాయణుడవు,
మానవులందరికీ భవబంధ విముక్తి కోసం భగవంతుడైన మాధవుని లీలలు భక్తితో విశేషంగా వర్ణించు. వాసుదేవుని వర్ణించని ఘట్టాలన్నింటిలో భావార్థ భేదాలు వెతుక్కుంటూ ఆయా వివక్షల రూపాలు నామాలు పట్టుకువేలాడేవాడి మనసు ప్రచండమైన వాయువేగానికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పడవల రేవు చేరలేదు. కామ్యకర్మలందు ఆసక్తులైన మూఢ మానవులకు నియతాలైన ధర్మాలు చెప్పి అనుశాసించడం నీవంటి వానికి తగదు. ఎందుకంటే వారు అదే ప్రధానమని భావించి కలుషితాలైన కామ్యకర్మలకు అలవాటుపడి పరమార్థాన్ని విస్మరిస్తారు. అందువల్ల బుద్ధి పెడదారి పట్టించకుండా వారికి భగవత్తత్వాన్ని అందించి వారి వ్యధలు తొలగించు అని చెప్పి నారదుడు ఇంకా ఇలా పలికాడు. శ్లోకము 99. మునీంద్ర వ్యాస, కామ్యకర్మలన్నింటినీ పరిత్యజించి ప్రాజ్ఞుడైన వాడు గోవిందుని గుణగణాలందు అనురక్తుడై హరిస్వరూపాన్ని తెలుసుకోవటం కోసం సమర్థమైన ప్రయత్నం చేస్తాడు. అజ్ఞుడైన వాడు వివేకహీనుడై దేహాభిమానం, ధనాభిమానం మొదలైనవి కలవాడై సంచరిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానులకి సైతం ఈశ్వరుని లీలా విలాసాలు తెలిసేటట్లుగా నీవు చెప్పాలి. శ్లోకము 100. ఎవడైతే తన కుల ధర్మాలను వదిలిపెట్టినా సరే గోవింద పదారవిందాలను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ కృతార్థుడు కాకుండానే మృతి పొందుతాడో అట్టివానికి నష్టమేమీ కలుగదు. అతడు ఆ జన్మలో కాకపోయినా మరు జన్మలోనైనా తన సేవకు ఫలాన్ని పొందుతాడు. అలా కాకుండా విష్ణుసేవకి దూరమైన వాడు ఎట్టి కులధర్మాలను గౌరవించి ఆచరించినప్పటికీ వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడు. శ్లోకము 101. అందువల్ల సత్యం తెలుసుకున్నవాడు శ్రీహరి చరణ సేవాపరాయణుడు కావటానికి ప్రయత్నం చేయటం మంచిది. కాలానుసారంగా కష్టసుఖాలు సంప్రాప్తమైన శ్రీహరి సేవను విడిచిపెట్టడం తగిన పని కాదు. ఆ హరిసేవ వల్ల బ్రహ్మలోకం నుండి స్థావర పర్యంతం పరిభ్రమిస్తున్న జీవులకు పొందశక్యం కాని ఆనందం ఏదైతే ఉందో అది తప్పకుండా సిద్ధిస్తుంది. శ్రీహరి సేవా పరాయణుడైన వాడు నీచ జన్మని పొందినప్పటికీ సంసార బంధాల్లో చిక్కుకోడు. పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తి పరవశుడై హరి చరణ స్మరణం విడిచిపెట్టకుండా సాగిస్తూనే ఉంటాడు. శ్లోకము 102. ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటే ఇతరమైనది ఏదీ లేదు. ఈ విశ్వమంతా విష్ణుమయం. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి, స్థితి, సంహారాలు ఏర్పడుతుంటాయి. వ్యాసమహర్షి, నీవు సర్వజ్ఞుడవు, నీకు తెలియనిది ఏముంది? నీవే ఒకచోట ఈ విషయాన్ని చెప్పావు. ఈ విశ్వకల్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్మించావన్న మాట గుర్తు చేసుకో. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాలలోని విక్రమ విశేషాలను స్తుతించు. మానవుని జ్ఞానానికి, అధ్యయనానికి, ఔదార్యానికి, అనుష్ఠానానికి, తపస్సుకు, ధైర్యానికి, సంపదకు ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముణ్ణి స్తుతించుటమే. హరి ఓం తస్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.